హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్జెట్ ట్రిప్స్ అండ్ ఫుడ్స్ ఛానల్కి. అండ్ ఈ వీడియో ఎవరికంటే మాకు ఒక 1 వీక్ టైం ఉంది, మేము ఇలా డివోషనల్గా ట్రిప్స్ వేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో. అండ్ నేను చెప్పబోయే ప్లాను నేను 1-2 సార్లు నేను వెళ్ళిన రూట్ ప్లాన్ ఇది. అండ్ అందుకే మీకు నేను చెప్తాను, ఇదైతే చాలా చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. అండ్ మనం ఎక్కడ కూడా సో మచ్ ఆఫ్ మనీ పెట్టి మనం అయితే స్టే చేయాల్సినంత అవసరం ఉండదు. అండ్ ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ బడ్జెట్ ప్లాన్ ఇది. ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలామంది మన కంటెంట్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది మరిన్ని తెలుగు ట్రావెల్ వీడియోస్ అండ్ ఎక్స్ప్లోర్ వీడియోస్లో బడ్జెట్లో మేము ముందుకు తీసుకురావడానికి. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేసుకుంటే మా ఛానల్ నుంచి, మా సైడ్ నుంచి మీరు ఏదైనా షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేసినా సరే మీకు వితిన్ సెకండ్స్లో మీకు పాపప్ రూపంలో మీ ముందుకు వస్తుంది. అండ్ లెట్స్ గో. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను చెప్పే ప్లాన్ ఒకసారి క్లియర్గా వినండి. అండ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను చెప్పేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అండ్ కొన్నిసార్లు మీరు స్కిప్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు చెప్పిన పాయింట్ అర్థం చేసుకోరు. మీరు కనుక విజయవాడ నుంచి స్టార్ట్ అయితే కనుక నేను కింద ట్రైన్ నెంబర్ మెన్షన్ చేస్తాను. ఈ ట్రైన్లో ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ ఈ ట్రైన్ ఆఫ్టర్నూన్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 6 o'clock పళని రీచ్ అవుతుంది. అంటే 15 గంటలు జర్నీ పడుతుంది. అండ్ మనకు నైట్ కూడా ట్రైన్లో అయిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ రూమ్ ఛార్జ్ కలిసి వచ్చింది. మనం ఏదైతే స్టే చేయడానికి మనం అమౌంట్ ఖర్చు పెడతామో 500 కావచ్చు, 1000 కావచ్చు, అదైతే మనం సేవ్ చేయొచ్చు. ఫుడ్ కూడా మనం ఇంట్లో నుంచే తీసుకెళ్తే మనకి ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఈ రెండింటికి సరిపడా అమౌంట్ 200 అయితే మనం సేవ్ చేయొచ్చు. అండ్ ట్రైన్లో కూడా మనం ఇంట్లో ఫుడ్ తినొచ్చు. అండ్ మనమైతే ఎర్లీ మార్నింగ్ 6 o'clock పళని రీచ్ అయిన తర్వాత పళని దగ్గర నుంచి టెంపుల్కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆటో, 2 జట్కా బండి. జట్కా బండి అయితే మనిషికి గుర్రబళ్ళు, మనిషికి 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటో వాళ్ళు అయితే షేర్ ఆటో వాళ్ళు అయితే మనిషికి 30 రూపాయలు తీసుకుంటారు. అదే మీరు సెపరేట్ ఆటో అయితే 100 రూపాయల నుంచి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మనం సింగిల్స్ కాబట్టి మనం బై వాక్ అన్న వెళ్ళిపోవచ్చు, లేదంటే షేర్ ఆటోలో వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి రీచ్ అయిన తర్వాత లాకర్స్ ఉంటాయి అండ్ వాష్రూమ్స్ ఉంటాయి. పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ లాకర్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 70 రూపీస్లో మనం ఫ్రెష్ అయిపోతాము. మన బ్యాగ్ కూడా సేఫ్గా లాకర్లో ఉంటుంది. మనమైతే కొండ మీదకి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, 2 రోప్వే, 3 వించ్వే. ఈ రోప్వేలోకి ఎక్కువసేపు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది. వించ్వే అంత వెయిటింగ్ ఏమి ఉండదు. లేదు యూత్ అయితే మేము స్టెప్స్ ఎక్కగామంటే 700 మెట్లు ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు, ఎక్కేయచ్చు ఈజీగానే యూత్ అయితే. అండ్ కొంచెం పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది. బ్రో లేదు మేము ఫ్యామిలీతో విజిట్ చేసాం బ్రో అంటే కనుక మీకు టెంపుల్ వారి అండర్లో నడుస్తున్న 4 స్టేస్ అయితే ఉంటాయి టెంపుల్ చుట్టుపక్కల. నేను చూసింది మాత్రం దండపాణి నిలయం. ఈ దండపాణి నిలయంలో ఏంటి అంటే సింగిల్స్కి నాట్ అలౌడ్, కానీ రూమ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. మీకు 250 to 500 బడ్జెట్లో మీకు మంచి ఏసీ రూమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు టెంపుల్ వారిది. లోపు ఏసీ రూమ్ అంటే పర్లేదు, కాకపోతే సింగిల్స్కి ఎలా ఉండదు, ఓన్లీ కపుల్స్కి ఎలా ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ మీరు ఫ్యామిలీతో వెళ్తే కనుక మీరు కన్ఫామ్గా ఇది యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే బయట టెంపుల్స్ చుట్టుపక్కల ఉండే ప్రైవేట్ హోటల్స్లో మీరు స్టే చేస్తే వాళ్ళు 1500 నుంచి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నాన్ ఏసీ మీ దగ్గర ఏసీ రూమ్కి డబ్బులు కట్టించుకొని నాన్ ఏసీ రూమ్స్, స్మెల్ వచ్చే రూమ్స్, గలీజ్గా ఉన్న రూమ్స్ ఇస్తున్నారు. అండ్ మీరు సపోజ్ మీరు బయట తీసుకుంటే కనుక 1-2 సార్లు చూసి చెక్ చేసుకొని మీరు బిల్ అమౌంట్ అయితే పే చేయండి. లేదు బ్రో మేము సింగిల్స్మే కాబట్టి మేము ఫ్రెష్ అప్ అయిపోయి లాకర్లో బ్యాగ్ పెట్టుకొని టెంపుల్కి వెళ్తామంటే మీకు లాకర్ ఫెసిలిటీ బెటర్. ఎందుకంటే 70 రూపీస్లో మన బాత్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మన బ్యాగ్ కూడా సేఫ్గా ఉంటుంది. మనమైతే టెంపుల్కి వెళ్ళేటప్పుడు వించ్వే అయితే కొంచెం తొందరగా అయిపోతుంది, అది కూడా వీక్ డేస్లోనే. అదే వీకెండ్లో వెళ్తే మాత్రం నియర్లీ 2 to 3 hours వెయిట్ చేయాలి పైకి వెళ్ళడానికి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు మనకి పైకి వెళ్ళేటప్పుడు వించ్వేలో 10 రూపాయలు, 50 రూపాయలు, 60 రూపాయలు టికెట్స్ ఉంటాయి. కొండపైకి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం ఉంటుంది. అలాగే 100 రూపాయలు, 10 రూపాయలు దర్శనం టికెట్స్ ఉంటాయి. ఏ దర్శనం అయినా సరే డైరెక్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకే లైన్లో కలుపుతారు అందరినీ. ఫ్రీ దర్శనం నాకు తెలిసి 20 to 30 minutesలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది పీస్ఫుల్గా. దేవుని చూడడానికి డబ్బులు పెట్టాల్సినంత అవసరం లేదని చెప్పి నా ఒపీనియన్ ఇది. నేను ఎంత పెద్ద టెంపుల్కి వెళ్ళినా సరే నేను ఫ్రీ దర్శనానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే దేవుని చూడడానికి డబ్బులు పెట్టాల్సినంత అవసరం లేదు అని నా ఒపీనియన్. జస్ట్ ఎలా దర్శనం చేసుకుంటారు అనేది మీ చాయిస్. తర్వాత
టెంపుల్ దగ్గర 15 to 20 minutes స్టే మందిరంలో కూర్చోండి ప్రశాంతంగా. అండ్ మీకు బ్యాక్ వచ్చేటప్పుడు మీకు ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో అన్నదానం ఉంటుంది. ఆ వేలో వెళ్తే మీరు అన్నదానంలోకి వెళ్తారు. ఈ అన్నదానంలో మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు అయితే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మనం ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్వామివారిది. మనమైతే స్వామివారి అన్నదానాన్ని తినేసి మనమైతే కిందకి వెళ్ళాలి. అండ్ కిందకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనం పైకి వచ్చేటప్పుడు 10 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ కదా. కిందకి వెళ్ళేటప్పుడు స్టార్టింగే 30 రూపీస్ టికెట్. 10 రూపీస్ టికెట్స్ ఉండవు. 10 రూపీస్ టికెట్స్ కావాలి అంటే మనల్ని 1 అవర్ వెయిట్ చేయమని చెప్తారు. ఈ 1 అవర్ వెయిట్ చేసే బదులు మనం అయితే మెట్లు దిక్కుని కిందకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది అండి పళని యొక్క ఇది. పళని కిందకి వెళ్ళిపోయిన తర్వాత లాకర్లో మన బ్యాగ్ తీసుకొని పళని బస్ స్టాండ్కి రీచ్ అయిన తర్వాత ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకటి బస్సు ఉంటుంది, దిండిగల్కి వెళ్ళే బస్సు. దిండిగల్ వెళ్ళే బస్సు ఎక్కి రెడ్డియార్ సత్రం దగ్గర దిగిపోతే రెడ్డియార్ సత్రం నుంచి పాతాళసింహ మురుగన్ టెంపుల్ 4 kilometers ఉంటుంది. మామూలుగా ఎవరైనా లిఫ్ట్ అయినా ఇస్తారు, లేదంటే షేర్ ఆటోలు తిరుగుతూ ఉంటాయి. 30 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. తీసుకెళ్ళి మిమ్మల్ని కరెక్ట్గా పాతాళసింహ మురుగన్ టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. అండ్ ఈ పళని నుంచి దిండిగల్ వెళ్ళే బస్ ఛార్జెస్ వచ్చేసి 70 to 100 రూపీస్ ఉంటాయండి, డిపెండింగ్ ఆన్ బస్సు. గవర్నమెంట్ సెక్టర్లో రన్ చేసే బస్సు అయితే 70 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 50 రూపీస్ to 70 ఉంటుంది మధ్యలో. అండ్ లేదు ప్రైవేట్ బస్సెస్ అయితే 70 to 100 రూపీస్ మధ్యలో ఉంటుంది. 100 బిలోవే ఉంటుంది టికెట్ రేటు. మీరైతే 44 kilometers ఉంటుంది రెడ్డియార్ సత్రానికి. 1.5 hours పడుతుంది టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. మీరైతే రెడ్డియార్ సత్రం దగ్గరికి రీచ్ అయిన తర్వాత మీరు ఎలాగో లంచ్ టైంకి టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతారు. ప్రశాంతంగా అయితే అక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు జరుగుతుంది అన్నదాన కార్యక్రమం. ప్రశాంతంగా స్వామివారి అన్నదానం తినేసి ఇక్కడైతే సాంబార్ రైస్ అంటే చాలా యూనిక్ టేస్ట్ ఉంటుంది. తమిళనాడు అంటే సాంబార్ అంటే తమిళనాడు అంటారు కదా చాలామంది. చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్. అండ్ స్వామివారి అన్నదానాన్ని తినేసి ప్రశాంతంగా అక్కడ కూర్చోండి. 4 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 o'clockకి నాకు తెలిసి అరౌండ్ 1:30 to 2:30 మధ్యలో వెళ్తారు టెంపుల్ దగ్గరికి. సో గుడి టెంపుల్ క్లోజ్ అయి ఉంటుంది. లేదు మీరు 1 before వెళ్తే కనుక మీకు దర్శనం ఉంటుంది. ఆఫ్టర్ 2 వెళ్తే కనుక మీకు దర్శనం ఉండదు. ఎందుకంటే పొద్దున్న 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంకాలం 4 గంటల నుంచి నైట్ 8 గంటల వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. అండ్ మీరు ఎలాగో లంచ్ టైంకి వెళ్తారు కాబట్టి స్వామివారి అన్నదానాన్ని తినేసి అక్కడ కొంచెం సేపు ఎక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 4 o'clockకి టెంపుల్ ఓపెన్ చేస్తారు. ప్రశాంతంగా స్వామివారిని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకోవచ్చు. వీళ్ళు ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ ఉండీలు ఉండవు. అండ్ మనం గోత్రనామాలు చదివించుకున్నప్పుడు మనం ప్లేట్లో స్వామివారికి వేస్తాం కదా అమౌంట్, ఆ అమౌంట్ కూడా వీళ్ళు ఎవరు తీసుకోరు ఈ టెంపుల్స్లో. అండ్ ఇక్కడ స్వామివారిది ప్రసాదంగా విభూది ఇస్తారు. అండ్ చాలా పవర్ఫుల్ ఆ విభూది. ఒక ప్రత్యేకత ఏంటి అంటే అన్ని టెంపుల్స్ దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండ మీద ఉంటారు, కానీ ఈ ఒక్క టెంపుల్లోనే అంటే పాతాళంలో ఉంటారు. 18 మెట్లు కింద దిగి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మరొక ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఎబోనీ ట్రీ కరుంగలి మాల అనేది చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ ఈ టెంపుల్ వారికి 48 days స్వామివారి దగ్గర పెట్టి మంగళహారతితో అభిషేకాలతో పూజలు చేసి టెంపుల్కి వచ్చిన భక్తులకి ఫైనాన్షియల్లీ హెల్త్ పరంగా అండ్ టెంపుల్కి వచ్చే భక్తులు బాగుండాలని చెప్పి వీళ్ళైతే ఈ కరుంగలి మాల సేల్ చేస్తున్నారు. అండ్ మనం ఈ రీసెంట్గా చాలా ఫేమస్ అయింది ఈ కరుంగలి మాల. అండ్ కరుంగలి మాల తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని మనమైతే ఈవినింగ్ 6 o'clock కల్లా మనం స్టేషన్కి రీచ్ అయ్యేలా చూసుకోవాలి. టెంపుల్ దగ్గర నుంచి దిండిగల్లోని కామరాజర్ బస్ స్టాండ్కి ఎవ్రీ 40 minutesకి ఒక బస్సు ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్, 15 రూపాయలు తీసుకుంటారు. 22 kilometers ఉంటుంది. 40 minutesలో మీరు కామరాజర్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే రీచ్ అవుతారు. ఇక్కడ మీకు 2 options ఉన్నాయి. ఒకటి మీరు ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకుంటున్నారా, బస్ ద్వారా వెళ్ళాలనుకున్నా డిసైడ్ అవ్వండి. బస్ ద్వారా అయితే మీకు 1.5 hours పైన పడుతుంది. అండ్ టికెట్ కూడా 100 to 150 above ఉంటుంది. లేదు మీరు ట్రైన్లో వెళ్తారనుకుంటే మీకు కామరాజర్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి 2 kilometers ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లో అన్నా వెళ్ళిపోవచ్చు. లేదంటే షేర్ ఆటోలో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు రైల్వే స్టేషన్కి రీచ్ అయిన తర్వాత దిండిగల్ నుంచి మదురైకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 లోపు 6 ట్రైన్లు ఉన్నాయి. అండ్ మీరైతే ఏదో ఒక ట్రైన్ చూస్ చేసుకొని మీరైతే వెళ్ళొచ్చు. ట్రైన్లో ఉన్నా సరే మినిమం గంట పడుతుంది. 40 రూపీస్ ఉంటుంది టికెట్. ఇది Day 3. మనం Day 1 ట్రావెల్లో స్పెండ్ చేసాము. Day 2
పళని పాతాళ మురుగన్ టెంపుల్ కవర్ చేసాము. మనమైతే డే 2 నైట్ మనం మదురైలో ఉంటాము. మదురైలో నైట్ మీకు నచ్చిన చోట స్టే చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు డోర్నమెంటల్ సరిపోతే సింగిల్గా వెళ్తే 300 ఛార్జ్ చేస్తారు. అండ్ లేదు బ్రో మాకు వెయిటింగ్ హాల్స్ అన్నా పర్లేదంటే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 వైపు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. లేదు బ్రో మాకు రూమ్స్ అవసరం లేదు, డోర్నమెంట్ అవసరం లేదు, మేము రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో వేస్ట్ చేస్తామన్నా సరే చాలా పెద్ద వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ. లేదు బ్రో అంటే ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. పర్ అవర్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు మీ పాత ట్రైన్ నెంబర్ పిఎన్ఆర్ నెంబర్ చెప్పినా సరే మీకు ఇచ్చేస్తారు యాక్సెస్. మీరు లోపలికి వెళ్ళి మీకు ఎన్ని అవర్స్ కంటే అన్ని అవర్స్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మీరు 6 లోపు ఫ్రెష్ అయిపోయేలా చూసుకొని మీరు టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వాలి. స్టేషన్ నుంచి టెంపుల్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది బై వాకబుల్ డిస్టెన్స్. లేదు ఆటోలో వెళ్తా అంటే మాత్రం మీకు కొంచెం 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్ళి టెంపుల్ దగ్గరలో డ్రాప్ చేస్తారు. అండ్ టెంపుల్ దగ్గర లాకర్స్ ఉంటాయి. అండ్ లాకర్స్కి వచ్చి బ్యాగ్కి వచ్చి 2 రూపాయలు తీసుకుంటారు. అండ్ ఫోన్కి 2 రూపాయలు. ఈ టెంపుల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ అలవ్ లేదు విత్ ఇన్ బ్లూటూత్తో సహా, స్మార్ట్ వాచ్తో సహా. ఎందుకంటే మీనాక్షి అమ్మన్ టెంపుల్ పోల్చడానికి చాలామంది ట్రై చేశారంట. సో మీరు ట్రయల్స్ వేశారు కానీ కుదరలేదు. అందుకే హైకోర్టు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ టెంపుల్లోకి అలవ్ లేదు. ఓన్లీ టెంపుల్లో పూజారుల వరకే ఎలా ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్కి పూజారికి మాత్రం ఎలా ఉంటుంది. మనమైతే బ్యాగ్స్ అన్ని పెట్టేసి లాకర్లో పెట్టేసి, మొబైల్ లాకర్లో పెట్టేసి మనమైతే దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా ఈ టెంపుల్కి 4 వైపుల నుంచి ద్వారాలు ఉంటాయి. మనం ఇటువైపు అంటే అటువైపు నుంచి వెళ్ళొచ్చు. మనం ఇటువైపు వెళ్ళినా సరే టెంపుల్లో ఎంట్రీ అవ్వగానే మనం లోపల మొత్తం ప్రశాంతంగా చూసుకున్న తర్వాత దర్శనం ప్రశాంతంగా నాకు తెలిసి 1 అవర్ పడుతుంది మ్యాక్సిమం. ఆ వీకెండ్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వీక్ డేస్లో కాబట్టి 1 అవర్లో అయిపోతుంది. మీనాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గర ప్రశాంతంగా టెంపుల్ మొత్తం తిరిగి ఒక 1.5 అవర్ టెంపుల్ దగ్గర స్పెండ్ చేసిన తర్వాత టెంపుల్ బయటికి రాకుండా లోపల అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎర్లీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు అన్నదాన కార్యక్రమం కంటిన్యూస్గానే చేస్తూ ఉంటారు. మీరైతే అన్నదానం తినేయండి. ఎందుకంటే నేను ఎందుకు ఇన్నిసార్లు అన్నదానం చేయండి అని చెప్తున్నానంటే మనకి కావాలి, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మీరు బయటైనా సరే మీరు ఫుడ్ తినగలరు. కానీ టెంపుల్లో దొరికే అన్నదానం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరకదు. సో మిస్ చేసుకోవద్దని చెప్పి అలా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మనం ఆ మీల్కి ఏదైతే ఖర్చు పెడతామో 100 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ అవి సేవ్ చేస్తే మనం వాటికి ఆ మనీతో మనం ఇంకో దానికి ఏమన్నా ప్లాన్ చేసుకోవచ్చు. సమ్ వాటర్ బాటిల్, ఏదైనా సంథింగ్ డ్రింక్ ఏదో ఒకటి పర్చేస్ చేసుకోవచ్చు మనకి ఫుడ్ మీల్స్ మిగిలితే. ఇదండి ఈ మనం అయితే మదురైలో మొత్తం కవర్ చేసుకున్న తర్వాత మదురై దగ్గరలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడు ఒకటి 1 by 1 మనం చెప్తాను. అక్కడికి వెళ్ళండి. నేను చెప్పిన ప్లేసెస్ అన్నీ మీకు నియర్లీ 2, 4, 6, 8 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. అండ్ ఒక టెంపుల్ మాత్రం కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వమంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 6 to 8 మధ్యలో మీరు మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ కవర్ చేయగలిగితే మిగతా మీకు ఆ డే మొత్తం మీకు సరిపోతుంది. టెంపుల్ దగ్గర మీకు మదురై టెంపుల్ దగ్గరలో ఉన్న అన్నీ కవర్ చేయడానికి మీకు ఆ డే సరిపోతుంది. లేదంటే మీకు ఎక్స్ట్రా ఇంకో డే పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచి వేకప్ అయిపోయి రెడీ అయిపోయి మదురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ దర్శనం చేసుకుని మిగతా దగ్గరలో ఉన్న ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ప్లస్గా ఇప్పుడు మదురై దగ్గరలో ఉన్న లిస్ట్ మొత్తం చెప్తాను, ఒకసారి చూడండి. మీనాక్షి అమ్మన్ టెంపుల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మదురై ప్యాలెస్, అండ్ సెకండ్ కూడల్ అలగర్ టెంపుల్, నెక్స్ట్ మరియమ్మన్ తెప్పకుళం అండ్ మరియమ్మన్ టెంపుల్. అండ్ ఇవి టెంపుల్కి 5 to 6 రేడియస్లోనే ఉంటాయి. లోపల 5 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తిపీఠాలు, ఒక శక్తిపీఠం అయినా సరే తిరుప్పకుండరం. ఇది టెంపుల్ దగ్గర నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంటుంది. మదురై నుంచి లాట్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి 7 కిలోమీటర్స్ రేడియస్లో. ఈ టెంపుల్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా ఉంటుంది. ఈ టెంపుల్ మనం తిరుప్పకుండరం విజిట్ చేసామనుకోండి, మీరు మండపంలో నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మీకు పైకి చూస్తే శివలింగం ఉంటుంది. ఆ శివలింగం ఆర్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎటువైపు తిరిగి చూస్తే మీకు శివలింగం అటువైపు తిరిగిద్ది. అసలు ఆర్టిస్టులు అంత బాగా చేశారు దాన్ని. అండ్ అసలు ఎవరు మిస్ చేయొద్దు. ఈవెంట్ మదురై దగ్గరలో ఉన్న లిస్టు. అండ్ ఇది చూసిన తర్వాత మదురై దగ్గరలో 30 కిలోమీటర్ల రేడియస్లో ఇంకొక టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి శక్తిపీఠం. దాని పేరు కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను చూడండి. పజముదిరై చోలై అని చెప్పి ఒక టెంపుల్ ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. ఇది కూడా చాలా శక్తివంతమైన పీఠం. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. కాకపోతే ఇది కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు
ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే మీకు నైట్ 8 to 9 లోపు అయితే ఈ టెంపుల్ కూడా కవర్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్ కూడా కవర్ చేసిన తర్వాత మీరు రిటర్న్ మధురై రీచ్ అవ్వండి. అండ్ ఎర్లీ మార్నింగ్ మీరు మొత్తం ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేసుకోండి ఒక డేలో. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక డేలో అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్లో ఫినిష్ చేయొచ్చు. లేదు మీకు సెకండ్ డే కావాలనుకుంటే ఆ డే ఓన్లీ ఒకటి ఈ టెంపుల్ ఒక్కదానికి స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా ఫినిష్ చేయండి. అండ్ నైట్ 9 to 10 లోపు మీరు మధురై రైల్వే స్టేషన్ దగ్గరికి రావడానికి ట్రై చేయండి. మధురై రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ 2 o'clock ఒక ట్రైన్ ఉంది అండ్ తిరుచెందూరుకి. లేదు అంటే మీకు ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఉంది. అండ్ నైట్ ట్రైన్ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ దిగుతారు. సో నైట్ 2 గంటలకు ట్రైన్ ఉంది. కింద నేను మెన్షన్ చేస్తాను ఒకసారి, ఆ ట్రైన్ ఒకసారి చూడండి. ఈ ట్రైన్ ఎక్కిన తర్వాత మీకు 4 to 5 hours గ్యాప్లో మీరు తిరుచెందూరు రీచ్ అవుతారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి శక్తిపీఠాలు ఒక శక్తిపీఠం. చాలామంది చాలాసార్లు అండ్ ప్రకృతి పరంగా కూడా సముద్రాల్లో ఇవి ఉంటాయి కదా, తుఫాన్లు, ఈ సునామీలు ఎన్ని వచ్చినా సరే ఈ టెంపుల్లోకి ఒక్క 1 drop వాటర్ కూడా వెళ్ళలేకపోయినాయంట. అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది సముద్రానికి ఆనుకునేది టెంపుల్ ఉంటుంది. అండ్ చాలామంది వినుంటారు ఈ టెంపుల్ గురించి. స్టేషన్ నుంచి టెంపుల్కి 1.5 kilometers ఉంటుంది. స్టేషన్ నుంచి బయటికి రాగానే ఆటోస్ ఉంటాయి అండ్ బస్సెస్ ఉంటాయి. బస్సు వాళ్ళు అయితే 10 రూపాయలు తీసుకుంటే డైరెక్ట్గా తీసుకుని మిమ్మల్ని టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారు. టెంపుల్ దగ్గర లాకర్స్ ఉంటాయి. బ్యాగ్కు 20 rupees ఛార్జ్ చేస్తారు. మీ బ్యాగ్ అక్కడ పెట్టుకొని మీరైతే మీకు కావాల్సిన బట్టలు తీసుకొని అయితే మీరు సముద్ర స్నానానికి వెళ్ళొచ్చు. సముద్ర స్నానం చేసిన తర్వాత ఈ సముద్రంలో స్నానం చేయడం వల్ల ఏముందంటే మనకున్న స్కిన్ డిసీజెస్ కానీ, మనకున్న బాధలు కానీ, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ పోతాయని చెప్పి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చే ప్రతి భక్తుల నమ్మకం. సముద్రంలో స్నానం చేసిన తర్వాత మామూలుగా సపరేట్ వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ కూడా ప్రశాంతంగా స్నానం చేసిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఫ్రీ దర్శనం 2 hours to 3 hours మధ్యలో పడుతుంది టైము. ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు. ఈ టెంపుల్ మనం విజిట్ చేసుకున్న తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. చాలా బాగుంటుంది. తమిళనాడు టెంపుల్ ఎటువైపు వెళ్ళినా సరే ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ప్రతి టెంపుల్లో అన్నదానం కూడా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది తమిళనాడు సైడ్. అండ్ మనం అయితే అన్నదానాన్ని తినేసి మీకు టైం స్పెండ్ చేయాలి, మీరు వెళ్ళిన వెదర్ బాగుంది, క్లైమేట్ బాగుంది అనుకుంటే సముద్రం దగ్గర కాసేపు స్టే చేయండి బీచ్లో. లేదు అసలు వెళ్ళిపోదాం అనుకుంటే మీరు ఏదైనా వెయిటింగ్ హాల్ దగ్గర కానీ లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర కూడా వెయిట్ చేయొచ్చు. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మీకు మీ హోమ్ టౌన్స్కి ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి నేను కింద డిస్ప్లే చేస్తాను. అండ్ సపోజ్ మీకు మీ తిరుచెందూరు దగ్గర నుంచి మీ హోమ్ టౌన్కి ట్రైన్ లేకపోతే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్, పెద్ద రైల్వే స్టేషన్ ఏది, అక్కడి నుంచి రెగ్యులర్గా ఆంధ్ర తెలంగాణకి ఏ ట్రైన్స్ ఉన్నాయి అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. ఓవరాల్గా ఒకసారి ఇప్పుడు చెప్తాను. మనం Day 1 ట్రావెల్లో గడిపాము. Day 2 పళని పాతాళ శంభుమురుగన్ టెంపుల్ గడిపాము. Day 3 మనం మధురైలో ఉన్న ఆల్ ప్లేసెస్ కవర్ చేసాము. ఈ మధురైలో ఉన్న ప్లేసెస్తో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 2 శక్తిపీఠాలు కూడా మనం కవర్ చేసాము. Day 4 మనం తిరుచెందూరు కూడా కవర్ చేసాము. అండ్ Day 5 మనం రిటర్న్ జర్నీలో ఉంటాము. ఓవరాల్గా 6 days పడుతుంది. అండ్ కొంచెం మధురై దగ్గరే మీకు ఎవరికన్నా టైం కుదరలేదు, నాకు కుదరలేదు అనుకుంటే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ 2 శక్తిపీఠాలు ఉన్నాయి కదా మధురై దగ్గరలో, తిరుప్పకొండను పచమధురి చోళై అని చెప్పి ఈ 2 టెంపుల్స్ని సెకండ్ డే షిఫ్ట్ చేసుకోండి. సెకండ్ డేకి పోస్ట్ పోన్ చేసుకోండి. అప్పుడు మీకు 6 days 7 days ఒక డే ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇదండి ఈ వీడియో. అండ్ పిన్ టు పిన్ బడ్జెట్ నేను కింద మెన్షన్ చేస్తాను. నాకైన ప్రతి ఒక్క ఖర్చు నేను కింద మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే తమిళనాడు సైడ్ ప్రతి రైల్వే స్టేషన్లో మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది విత్ కూలింగ్. అది దొరకనప్పుడు మనకి 1 or 2 liters వాటర్ బాటిల్స్ 3 rupees 5 rupees అమ్ముతూ ఉంటారు స్టేషన్లో. చూడొచ్చు మనం RO2 అని చెప్పి. అవి కూడా చాలా వాటర్ బాగుంటాయి, ప్యూరిఫైగా ఉంటాయి. అండ్ మనం వాటర్ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టవసరం లేదు. అండ్ ఓవరాల్గా నేను ర్యాండమ్గా బడ్జెట్ చెప్తాను. ఈ టికెట్స్తో కలిపి అయితే నాకు తెలిసినంత వరకు 5,000 అవుతుంది. అండ్ టికెట్స్ కాకుండా అయితే మీకు 3,000 అయిపోతుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 2,500 రూపాయల్లో ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ టికెట్స్ పక్కన పెడితే ఈ టెంపుల్స్, మన ఫుడ్ వగేరా అన్నీ ఆ 2,500లో కవర్ చేయొచ్చు.
మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ రూమ్స్ చెప్పలేదు, ఓన్లీ ఒక మదురైలోనే డార్నమెంటరీ తీసుకోమన్నాను. మదురైలో కూడా మీరు డార్నమెంటరీకి ఎందుకు మనీ అనుకుంటే మీకు ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, స్టేషన్ వారి ఆధ్వర్యంలో రన్నింగ్ అయ్యి నార్మల్గా వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయి, అక్కడన్నా స్టే చేయొచ్చు. అండ్ ఎవరన్నా సరే ఈ వీడియో చూసి ట్రిప్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు కన్ఫామ్గా ట్రావెల్ పిల్లో ఉంటుంది అండ్ 2 దుప్పట్లు క్యారీ చేయండి అండ్ ట్రావెల్ పిల్లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే మనకు కావాల్సినప్పుడు బెలూన్లో గాలి ఊరుకుంటే అది దిండులా అవుతుంది, మళ్ళీ ఆ గాలి తీసేయగానే మళ్ళీ ఒక చిన్న కవర్లా అయిపోతుంది. అది ఈ 2 దుప్పట్లు మీ దగ్గర పెట్టుకుంటే ఏ వెయిటింగ్ హాల్లో ఉన్నా సరే నిద్రస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు, ఎవరేమంటారు అక్కడ. అండి మనం ఈ 5 days వీడియో ట్రిప్ ఇది అండ్ ప్లాన్ ఇది, బడ్జెట్ ఇది. ఇంకా మీకు క్లియర్ బడ్జెట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి, అలాగే మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. లేదు బ్రో ఈ ప్లేస్కి ఈ టైంకి వెళ్తే బాగుంటుంది అని మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను ఏమైనా మిస్టేక్స్ కానీ, ఎడిటింగ్ మిస్టేక్స్ కానీ అండ్ వాయిస్ మిస్టేక్స్ కానీ, వాయిస్ క్లియర్ లేకపోవటం కానీ ఇలాంటివి ఏమైనా సరే మీకు వీడియో చూసేటప్పుడు మీకు కొంచెం రఫ్నెస్గా ఏమైనా అనిపిస్తే నాకు కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అది అవ్వకుండా ఇంప్రూవ్మెంట్ చేసుకొని ట్రై చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్, బై బై.